నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇక నాకు కొన్ని పనుల వల్ల చాలా రోజుల వరకు వీడియోస్ చేయడం ఆపేసిన నేను. ఇక నుంచి మన ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే నా నా కండిషన్ కానీ లేకపోతే నా త్రూలో సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి నేను డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ అంటే, నేను సర్జరీ చేసుకొని నాకు 5 months కంప్లీట్ అయిందనమాట, ఒక 3-4 days కింద. సో దాన్ని నా కండిషన్ ఏ విధంగా ఉంది, నాకు ఎట్లా ఉందని ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. చూడండి, మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే నా ఫ్రంట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్గా హెయిర్ లైన్ మొత్తం వచ్చేసి నేను క్రాఫ్ కూడా పైకి ఇట్లా దూతున్నాను, చూస్తే మీకు మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చి చూడొచ్చు, ఇక్కడ నా టెంపుల్స్, ఇక్కడ నాది సైడ్ క్రాఫ్ తీసిన పార్ట్ ఇట్లా అనిపిస్తుంది. క్లియర్ కట్గా సర్జరీ అయిందా కాదన్నట్టే ఉన్నది. అసలు 5 months ఓన్లీ, ఇంకొక 1 month ఉంటుంది, అంటే 6 months అయితే ఒక 80% రిజల్ట్ వస్తుంది. ఇట్లా ఉంది నా కండిషను. నేనైతే ఫుల్ సాటిస్ఫై, చాలా మంచిగా ఉంది చూడడానికి. నాకే అసలు నేను నమ్మలేకపోతున్నా. ఇక బ్యాక్ నుంచి చూసుకుంటే డోనర్ ఏరియా హెయిర్ కట్ చేయించిన మొన్న హైదరాబాద్ పోయినప్పుడు. ఇప్పుడు ఒక 10 days 15 days అవుతుంది ఆల్రెడీ. ఇంకా హెయిర్ మొత్తం పెరిగిపోయింది. చూస్తే వెనక నుంచి చూస్తే ఇట్లా ఉంది కండిషన్. అసలు డోనర్ ఏరియా కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకోసారి కూడా సర్జరీ చేసుకున్నా నాకు హెయిర్ ఉంటుంది, అంతా ఉందన్నమాట. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ క్రాప్ తీసిన, ఇక్కడ టెంపుల్స్ ఇట్లా ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా సైడ్ దూకున్నా ఇట్లా ఉంది కండిషన్, ఈ విధంగా ఉంది. ఇక్కడ టెంపుల్స్ ఇవి అన్నీ రీక్రియేట్ చేసారు ఇక్కడ టెంపుల్స్కి ఇట్లా. సో డెన్సిటీ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు నా మందం కూడా చాలా మందం పెరిగింది. ఇంకా మీకు 6 months అయిపోయాక నేను హెడ్ బాత్ చేసినప్పుడు సన్లైట్లా ఇంకా వేరే రకాలుగా మీకు నేను నా క్రాప్ తీసి చూపిస్తాను. ఇప్పటివరకైతే ఇట్లా ఉంది. డెన్సిటీ కూడా చాలా అంటే చాలా పెరిగింది, చాలా మందం ఉంది హెయిర్. మామూలుగా నేనైతే ఈ రిజల్ట్తో అయితే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ఒకవేళ మీరు కూడా సర్జరీ చేసుకోవాలని థాట్ ఉన్నా కూడా, మీకు బాల్నెస్తోని బాధపడుతున్నా కూడా, మీరైతే డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎగ్జాంపుల్ నేనే మీకు. నన్ను చూసే మీరు ఎవరో ఒకరైనా ఇన్స్పైర్ అయ్యి, సర్జరీ అంటే ఇక సర్జరీ తర్వాత పాటు ఇన్స్పైర్ అయ్యి మీరైతే ఫస్ట్ బాధపడకండి. చాలా వేస్ ఉన్నాయి, దాంట్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి. మీరు సర్జరీ చేసుకోవాలనుకున్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, వాటన్నిటి గురించి నేను నా ఛానల్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. ఒకవేళ మీకు సర్జరీ కావాలంటే దానికి కూడా మనం ప్లాన్ చేద్దాం. వీటన్నిటి గురించి ఇంకా నేను డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను. రెగ్యులర్గా వీడియోస్ చేస్తా, అంటే ఒక 5 days ఒకటి 4 days ఒకటి వీడియో చేస్తూనే ఉంటా కంటిన్యూగా. ఇంకా ఆపేది లేదు. ఇన్ని రోజులు నేను కొంచెం నాకు అంటే మ్యారేజ్ కూడా అయిందనమాట రీసెంట్గా. సో అందువల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నా తరపున మీకు హెల్ప్ అందిస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.